నమస్తే అండి. నేను వాణి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. నా మనసు 15వ భాగం వినేద్దాం. సరోజ వచ్చి రాహుల్కి ఎదురుగా కూర్చుంది. అన్నంలో ఏదో కూర కలుపుతూ అబ్బా అని చేతిని వెనక్కి తీసుకుంది. ఆమె ముఖం భరించలేని బాధతో నిండిపోయింది. రాహుల్ గాబరా పడి ఏమిటి, ఏమైంది అని అడిగాడు. సరోజ 2 చేతులు అతడి ముందు చాచింది. గులాబీ రంగులో ఉన్న అరచేతుల మధ్య కాలిన పుళ్ళు భయంకరంగా కనిపించాయి. రాహుల్కి కళ్ళు తిరిగినంత పనైంది. కళ్ళల్లో నీళ్లు కూడా తిరిగాయి. వాళ్ళు నిన్ను చిత్రహింస పెట్టారన్నమాట. ఎడమ చేతితో ఆత్మీయంగా ఆమె చేతుల మీద నిమురుతూ అన్నాడు. చిత్రహింస కాదు, యమలోకం ఎక్కడో లేదు అనిపించింది. నేను దేనికి లొంగలేదు, కానీ 2 పఠాన్ వాళ్ళున్నారు దాని దగ్గర, వాళ్లకు అప్పగించేస్తాను అంది. పర్వతాల్లా వాళ్ళ శరీరాలు, ఉక్కుతో తయారు చేసినట్టుగా ఉన్న వాళ్ళ చేతులు చూసేసరికి అదిరిపోయాను. అలంకరించమన్నాను. విజయగర్వంతో వికటాటహాసం చేసింది రాగిణి. నరకద్వారంలో అడుగుపెట్టబోతున్న నాలో మిణుకు మిణుకుమంటున్న ఆశ ఒక్కటే, నా కోసం వచ్చే ఆ వ్యక్తి కాళ్ళ మీద పడి నా పరిస్థితి విన్నవించుకోవాలని, అతడి ద్వారా ఆ నరకకూపం నుండి బయటపడాలని నా ఆలోచన. అంతకంటే నాకు మరో మార్గమే కనిపించలేదు. నా అదృష్టమో దురదృష్టమో మీరొచ్చారు. అది నీ పాలిట అదృష్టంగానే పరిణమిస్తుందని అభయమిస్తున్నాను సరోజ. నాది దయ కాదు, ప్రేమ. నేను తినిపించినా వద్దు, స్పూన్ తీసుకుంటాను. వాళ్ళ చేతుల్లో ఎలా చిక్కావు? ఇక్కడికి వస్తుంటే రైల్లో నాకొక స్నేహితురాలు దొరికింది. ఆ అమ్మాయి పేరు విమల. తను హాస్టల్లో ఉండి చదువుకుంటున్నానని, ఒకసారి తన దగ్గరకు రమ్మని చెప్పింది. మీ అత్తగారింట్లో నేనుండడం అసాధ్యమని తోచాక నాకు ఆమె గుర్తొచ్చింది. ఆమె దగ్గరకని బయలుదేరాను. రిక్షావాడికి ఆ అడ్రస్ ఇచ్చి అక్కడికి తీసుకెళ్ళమన్నాను. వాడు దారిలో 1-2 ప్రశ్నలు వేశాడు. నేను పల్లెటూరి దాన్నని, నాకెవరూ లేరని వాడు సునాయాసంగానే గుర్తించాడు. వాడు తిన్నగా నన్ను రాగిణి దగ్గరకు చేర్చాడు. ఆ తర్వాత కథ రాహుల్కి వినాలి అనిపించలేదు. అతడికి సరిగ్గా భోజనం కూడా సహించలేదు. చెయ్యి కడుక్కొని లేచాడు. సరోజకి కూడా తినాలి అనిపించలేదు. సగం సగం తిని లేచింది. రాహుల్ బాయిని పిలిచి టేబుల్ శుభ్రం చేయమని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు. పావుగంట తర్వాత తిరిగి వచ్చిన అతడి వెనుక ఒక డాక్టర్ గారున్నారు. రాహుల్ కోరిక మీద సరోజ ఆరోగ్యాన్ని, చేతిలో పుళ్ళని పరీక్ష చేశాడు డాక్టర్. ఇటు తిరిగమ్మా. సరోజ వీపు మీద స్టెత్తు పెట్టాడు డాక్టర్. అబ్బా, సరోజ మూలిగింది. ఏమిటి, ఇక్కడ నొప్పిగా ఉందా? అబ్బా వత్తకండి డాక్టర్ గారు. డాక్టర్ ఆశ్చర్యంగాను కోపంగాను తల తిప్పి, ఏమిటిది మిస్టర్, ఈమెకు ఒళ్ళంతా ఈ వాతలేమిటి, ఈ దెబ్బలేమిటి? మీ మీద కేసు పెట్టవలసి వచ్చేటట్టుంది అన్నాడు తీవ్రంగా. సారీ డాక్టర్, నాకు కోపంలో ఒళ్ళు తెలియదు. కానీ ఆమెను ప్రేమించినట్టు నేను ఎవరినీ ప్రేమించలేదు. ఇలా తొందరపడటం, తర్వాత పశ్చాత్తాపడటం నాకు అలవాటైంది. ఇంకెప్పుడు ఆమె మీద చేయి చేసుకోకూడదని ఒట్టు వేసుకున్నాను. డాక్టర్ను వదిలించుకునేసరికి తల ప్రాణం తోకకొచ్చింది. ఓ 500 రూపాయల నోటు ఆయన జేబులోకి తోస్తే గాని ఆయన మందిచ్చి కదలలేదు. ఆయన వెళ్ళిపోయాక తేలిగ్గా ఓ నిట్టూర్పు విడిచి సరోజ వంక తిరిగాడు రాహుల్. ఆమె సిగ్గుతో ముడుచుకుపోయింది. చేయని తప్పును నెత్తిన వేసుకొని, ఏమిటి నాటకం రాహుల్ గారు? అసలు ఆయన ఎందుకు తీసుకొని వచ్చారు? ఆయన వీపు మీద తట్టి తట్టి చూస్తుంటే నా ప్రాణం చచ్చినంత పనైంది. ఏం చేయను? డాక్టర్ కదా అని తీసుకొని వస్తే కేసు పెడతానంటూ పట్టుకున్నాడు. ఉత్త నక్కమొహం. సరోజ చేతుల నుండి మలాం తీసుకొని, బోర్లా పడుకో, నేను పూస్తాను అన్నాడు. వద్దు, నేను పూసుకుంటాను. ఇప్పుడు నా మనసులో ఏ దుర్బుద్ధి లేదు సరోజ. కలరా తగిలి యముడు వాకిటి ముందు నిలబడినప్పుడు నువ్వు నిర్భయంగా నాకెంత సేవ చేశావు. నేను ఏం చేస్తే ఆ రుణం తీరేది? పడుకో, పూస్తాను. సరోజ బోర్లా పడుకుంది. రాహుల్ వేళ్ళు పుండు మీద మలాం రాస్తుంటే బాధతో వణికిపోయింది. నేను ఇంటికి వెళ్తున్నాను, పొద్దున్నే వస్తాను. నీ భవిష్యత్తు గురించిన నిర్ణయం రేపు నీ అనుమతితోనే జరిగేలా చూస్తాను. తలుపులు వేసుకుని పడుకో. రాహుల్ ఇంటికి వచ్చేసరికి రాత్రి 10 గంటలవుతుంది. ఆకాష్ తన గదిలో ఏదో మ్యాగజైన్ తిరగేస్తూ మెలకువతోనే ఉన్నాడు. రాహుల్ షర్టు ప్యాంటు విడిచి హ్యాంగర్కి తగిలించి లుంగీ చుట్టుకొని మంచం మీద వాలిపోయాడు. ఆకాష్ మ్యాగజైన్ మూసేసి రాహుల్ వైపు తిరిగాడు. సరోజాని ఎక్కడ ఉంచి వచ్చావు? హఠాత్తుగా వచ్చిన ప్రశ్నకు రాహుల్ గతుక్కుమన్నాడు. సరోజా సంగతి దాచాలి అన్న ఉద్దేశం ఏమీ లేదు అతడికి.
ఆమె సంగతి ఎలా చెప్పడమా అని ఇంతసేపటి నుండి మదన పడుతూనే ఉన్నాడు. ఆ రాత్రి ఈ సంఘటన చెప్పటానికి కొంచెం సిగ్గేసింది. బజారు మనుషులతో కూడా తను సంబంధం పెట్టుకోవటానికి వెనుదీయడని అంటే రాకాష్ అసహించుకుంటాడేమో, ఇదే జంకుతో ఎలా మొదలు పెట్టడమా అని అతడు ఇంతసేపటి నుండి ఆలోచిస్తూ ఉన్నాడు. మళ్ళీ అడిగాడు ఆకాష్, ఎక్కడ పట్టుకున్నావు ఆమెను? ముందు నాకు ఇది చెప్పు, ఆమెను నేను పట్టుకున్నాను అని నీకెలా తెలిసింది? తెలుసుకుంటే తెలుస్తుంది. అయితే నా వెనుక నీ సిఐడి తిరుగుతున్నాడని అనుకోవచ్చా? నీ మొహం, నీ వెనుక సిఐడిని పంపే అవసరం నాకేమిటి కానీ చెప్పు, సరోజ ఎక్కడ దొరికింది నీకు? మగవాళ్ళు సుఖం కొనుక్కునే చోట. ఆకాష్ షాక్ తిన్నట్టుగా చూశాడు. నువ్వు చెప్పేది నిజమా? అబద్ధం చెప్పే అవసరం నాకేమిటి? అయితే నువ్వు నాన్నగారి దగ్గర తీసుకున్న డబ్బులేం చేశావు? జీవితంలో నేను మొదటిసారిగా ఒక సత్కార్యం చేశాను. ఆ డబ్బు నేను సరోజ కోసం ఖర్చు చేశాను. సరిగా చెప్పు రాహుల్, ఆందోళనతో నిండిపోయింది ఆకాష్ వదనం. సరోజ ఈ ఇల్లు విడిచాక ఒక వేశ్య చేతిలో చిక్కుబడటం, విచిత్రంగా తను సరోజాను కలుసుకోవటం, 3 లక్షలు ఇచ్చి సరోజాను విడిపించి తీసుకురావటం అంతా చెప్పాడు రాహుల్. జరిగిన కథ ఇది. ఇక జరగవలసిన కథ ఏమిటో నాకు బుర్ర బద్దలు కొట్టుకున్నా కూడా తోచటమే లేదు. సరోజాని ఏం చేయాలి? ఇంత జరిగాక ఆమె మానానికి వదిలేసి ఎలా ఊరుకోగలం? ఆమెను ఎక్కడ ఉంచాలి? వాళ్ళ ఊరు తీసుకెళ్ళి వాళ్ళ అన్నయ్యకు నచ్చచెప్పి వదిలి వద్దాం అంటే ఆవిడకి అక్కడ ఎంత మాత్రం స్థానం లేదు. వాళ్ళ అన్నయ్య ఖచ్చితంగా చెప్పేశాడు ఆమెను తక్షణం ఆత్మహత్య చేసుకొని చచ్చిపోమని, తన ఆఖరి మాటగా చెప్పమని. అక్కడికి పంపే ప్రశ్నే లేదు. ఆ అభాగ్యురాల్ని ఎలా ఆదుకోవాలో నాకు తోచడమే లేదు. నువ్వు ఆమెను ఒంటరిగా హోటల్లో దిగవిడిచి రావడం ఏం బాగాలేదు. నేరుగా ఇక్కడికే తీసుకుని రాలేకపోయావా? ఆమె కథ విని కదిలిపోతూ అన్నాడు ఆకాష్. అత్తయ్యకు ఆమంటేనే కోపం. అందుకే కదా సరోజ ఇక్కడి నుండి వెళ్ళిపోయింది. తీసుకువచ్చిన అత్తయ్యకు ఏమని చెప్పాలి? చెప్పవలసిందేమిటో నేను చెప్తాను. నువ్వు పొద్దున్నే ఆమెను ఇక్కడికి తీసుకురా. పెద్ద బరువు దిగిపోయినట్టుగా రిలీఫ్ కలిగింది రాహుల్కి. నేను రేపు ఢిల్లీ వెళ్తున్నాను. నాకు కొంచెం పని ఉంది అక్కడ. ఒక ఫ్రెండ్కు 2 లక్షలు బదిలిచ్చాను. నెల రోజుల్లో వాపస్ చేస్తాను అన్నాడు. కానీ 6 నెలలు అవుతున్నా కూడా అతడికి ఆ ధ్యాసే ఉన్నట్టు లేదు. సరే, అంత అవసరం లేదు కదా అని నేను అడగలేదు. ఇక అడగకపోతే వీల్లేదు. మామయ్య బాకీ ఎంత తొందరగా తీర్చేస్తే అంత మంచిది. అక్కడ బ్యాంకులో కూడా నాది కొంచెం డబ్బు ఉంది, అది తెచ్చుకోవాలి. పని కాగానే తిరిగి వచ్చేస్తాను. ఈలోగా సరోజ ఒంటి మీద ఈగ వాలటానికి కూడా వీల్లేదు. నువ్వు పూర్తిగా భరోసా ఇస్తే ఆమెను ఇక్కడ వదిలిపెట్టి వెళ్తాను. అలాగే పరధ్యానంగా మూలిగాడు. వాళ్ళు ఎవరైనా వచ్చి గొడవ పెడతారేమో. వాళ్ళ సంగతి కూడా నాకు వదిలేయ్. నువ్వు నిశ్చింతగా వెళ్ళు. నేను వెళ్తూనే నా అడ్రస్ ఇస్తూ నీకు ఉత్తరం రాస్తాను. నువ్వు ఏదైనా జరిగితే నాకు రాయి. ఆ రాత్రి తృప్తిగా నిద్రపోయాడు రాహుల్. మరునాడు ఉదయం సరోజాని చూస్తూనే జుగుప్సతో ముఖం ముడుచుకుంది వసుంధర. మండుతున్న కళ్ళతో చూస్తూ, మళ్ళీ ఈ శనిని ఎక్కడ తగిలించుకొచ్చావురా? దీని మొహం చూస్తేనే పాపం చుట్టుకుంటుంటే అంది. రాహుల్ ఆకాష్కి సైగ చేసి గబగబా పైకి వెళ్ళి సూట్ కేసుతో వచ్చి కారులో ఏరోడ్రమ్కి వెళ్ళిపోయాడు. లోపలికి వెళ్ళండి సరోజ, ఆకాష్ సరోజాతో చెప్పి తల్లివైపు తిరిగి నింపాదిగా అన్నాడు. నువ్వు ఆమెను ఏమన్నా అంటే తిరిగి పారిపోతుంది. రాహుల్ ఆత్మహత్య చేసుకుంటాడు. ఒక్క క్షణం నోట మాట రానట్టుగా నిలబడి తిరిగి విజృంభించింది వసుంధర. ఏడి, ఎక్కడికి పారిపోయాడు వెధవ? తనకి అంత కావలసి ఉంటే దీన్ని తనింటికే తీసుకువెళ్ళక ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చినట్టు? అతడు ఎందుకు తీసుకొని వచ్చినా ఆమెను అతడు వచ్చేదాకా ఉంచుకుంటాను అని నేను రాహుల్కి మాటిచ్చానమ్మా. ఆమెకు మన ఇంట ఏ విధమైన అగౌరవం జరగటానికి వీల్లేదు. సరే, ఈ ఇంటికి నువ్వే పెద్ద మనిషివైతే నేనేం చెప్తాను? వసుంధర చివ్వున వెళ్ళిపోయింది. సరోజకు రోజులు ఎలా గడుస్తున్నాయో తెలియడమే లేదు. ఎందుకో పంజరంలో చిక్కిన పక్షిలాగా ఉంది. తెగిన గాలిపటంలా స్వేచ్ఛగా తిరుగుతున్న జీవితం హఠాత్తుగా చిత్రంగా ఆ దారపు కొసను రాహుల్ పట్టుకున్నాడు. ఈ పంజరంలో వదిలి వెళ్ళాడు. ఇది వరకు స్వేచ్ఛగా తిరిగిన ఈ ఇంట్లో ఎక్కడికి వెళ్ళాలన్న జంకు, ఏ పని చేయబోయినా అవసరం లేదు అంటూ తరుముతుంది వసుంధర.
వేశ్యనో కులటనో చూసినట్టు కంపరంగా చూస్తుంది. ఆ చూపులు తన ఒంటి మీద నిప్పులు కురిపిస్తున్నట్టుగా బాధ కలుగుతుంది. చెప్పకుండా ఎక్కడికైనా పారిపోవాలి అని మనసు ఆరాటపడినా రాహుల్ గారి అనుమతి లేందే తను ఎక్కడికి వెళ్తుంది? వేగిపోతున్న ఈ మంటల మధ్య రెండు కళ్ళు తనను చల్లబరుస్తూ ఉంటాయి. ఒక నిగూఢ వేదనతో ఆర్ద్రంగా చూస్తుంటాయి. ఆ కళ్ళు ఆకాష్వి. సరోజమ్మ, మీ వాళ్ళెవరో వచ్చారు. హాల్లోకి మిమ్మల్ని పెద్దయ్య గారు పిలుస్తున్నారు. నౌకరు వచ్చి చెప్పాడు. ఎవరై ఉంటారు? పెద్దన్నయ్య వచ్చుంటాడా? సంతోషంతో పరిగెత్తబోతుంటే అభిమానం, సంకోచం వెనక్కి పట్టి లాగుతున్నాయి. అన్నయ్య, ఎక్కడే అన్నయ్య? ఇది వరకటి అన్నయ్య అతడు. ఆ అన్నయ్య చూపులు, ఇక్కడి వసుంధర చూపులు ఒక్కటే. వీళ్ళ హృదయం ఎంత విశాలమైనా తప్పు చేసిన వాళ్లకు అక్కడ సూది మొనంత సందు కూడా ఇవ్వరు. కానీ తను ఏ తప్పు చేయలేదు. కంటికి కనిపించేదే, చెవులకు వినిపించేదే నిజమని చేయని తప్పుకు వీళ్ళు శిక్ష విధిస్తున్నారు. సరోజ భుజం నిండుగా కొంగు కప్పుకొని హాల్లోకి వచ్చింది. అక్కడ సోఫాలో రావుగారితో పాటు కూర్చున్న వాళ్ళని చూసి గుండె కొట్టుకోవడం మొదలుపెట్టింది సరోజాకు. ఆ కూర్చున్న వాళ్లలో ఒకరు ప్రకాశం, మరొకరు లక్ష్మణ్ రావు. విషపు నవ్వుతో ప్రకాశం ముఖం వెలిగిపోతూ ఉంది. చెల్లెల్ని చూస్తూనే లక్ష్మణ్ రావు ముఖం ఎర్రబారింది. పాడు బ్రతుకు, బ్రతక్కపోతేనే చావకూడదా అన్నాడు వెనక ముందు చూడకుండా. సరోజాకు రోషం వచ్చింది. ఎందుకు చావాలి? నేనేం తప్పు చేశానని? ఏం తప్పు చేశానని ఇంకా అడుగుతున్నావా? ఏ మొహం పెట్టుకొని అడుగుతున్నావు? ఎవరికీ తెలియని భాగవతమని అడుగుతున్నావు. చీత్కారం చేశాడు లక్ష్మణరావు. చచ్చింది పీడ పోయింది అనుకున్నావు. చచ్చిపోతున్నానని చీటీ రాసిపెట్టి వచ్చావు. వంటలక్కవై బ్రతుకుతున్నావు. ఈ సంగతి ఊళ్ళో తెలిస్తే మేం తలెత్తుకోగలమా? ఎలాంటి ఇంట పుట్టావు? ఇటువంటి పాడు బ్రతుకు బ్రతకపోతేనే సిగ్గులేదు? సిగ్గెందుకన్నయ్యా? చేయని తప్పుకు మీరంతా శిక్ష విధించబోయారు. తల ఒగ్గడం నాకు చేత కాలేదు. ఈ శరీరాన్ని కష్టానికి ఉపయోగించాను కానీ అమ్ముకోలేదు. నేను సిగ్గుపడే పని ఏదీ చేయలేదు. నా రెక్కల కష్టంతో నేను బ్రతుకుతున్నాను. నాది పాడు బ్రతుకు ఎందుకు అవుతుంది? దృఢంగా మాట్లాడసాగింది సరోజ. జీవితం మీద నేను పెద్ద ఆశలు పెట్టుకొని ఇల్లు విడిచి రాలేదు. మృత్యువు సమీపించేదాకా ఈ బ్రతుకు సాగరం ఎటువంటిదైనా లాగాలి. అది నాకు పెద్దన్నయ్య చేసిన ఉపదేశం కనుక బ్రతుకుతున్నాను. నేను బ్రతకడం మీకు పరువు తక్కువ ఎలా అవుతుందో నాకు తెలియటం లేదు. సరోజ కళ్ళు అగ్నిశిఖలా మెరుస్తూ ఉన్నాయి. నువ్వు ఆ ఇంటి ఆడపిల్లవై పుట్టినందుకే ఈ ఏడుపు. చచ్చింది కొన్నాళ్ళకి ఈ మచ్చ మాసిపోతుంది అని తృప్తిపడ్డాం. కానీ రాక్షసివి, ఇంకా బ్రతికే ఉన్నావు. పాపి చిరాయివు అన్నట్టు చివరికి మమ్మల్ని తలెత్తుకోకుండా చేసేలాగా ఉన్నావు. నేను పాపిని కాదు. ఏ పాపం తెలియని చెల్లెల్ని అంతంత మాటలని పాపం కట్టుకోకన్నయ్యా. నన్ను చచ్చిపోమని చెప్పడానికే నన్ను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చి ఉంటే నీ మాట మన్నించే స్థితిలో నేను లేను. దయచేసి మీరికి వెళ్ళిపోవచ్చు. లోకం చూశాక మీ చెల్లికి ధైర్యం వచ్చింది బావా. ఎలా బుకాయిస్తుందో చూడు. పతివ్రతలా ఎలా మాట్లాడుతుందో. ఏ పాపం చేయలేదట. మరి కాలం ఒడ్డున వాడితో సరసాలేమిటో, గుళ్ళో ప్రేమ కలాపాలేమిటో, వాడిని ఇంట్లోనే తెచ్చి పెట్టుకోవడం ఏమిటో, ఆ అర్ధరాత్రి పూట వాడు తన మంచం దగ్గర కనిపించడం ఏమిటో, వీటి భావం ఏమి తిరుమలేసా? ఇవన్నీ పతివ్రత చేసే పనులే కాబోలు. ప్రకాశం నవ్వులో విషపు తరంగాలు ఉవ్వెత్తుగా లేచి హాల్లో ప్రతిధ్వనించసాగాయి. ప్రకాశం రంకెపెట్టింది సరోజ. నువ్వు నా చెల్లెలి మొగుడివి కాకపోతే నీ తల ఎప్పుడో బద్దలు కొట్టి చంపేసేదాన్ని. నా చెల్లెలి మొగుడివై బ్రతికిపోయావు. రమ్య కోసం నా నోరు కట్టబడింది. లేకపోతేనా? ఏమిటి నీ బెదిరింపు? కొత్త కథ మొదలుపెట్టేలాగా ఉన్నావు. ఇక్కడ నమ్మటానికి చవట సన్యాసులు ఎవ్వరూ లేరు. లక్ష్మణరావు గొంతు పెద్దదైంది. ఆ రాత్రి మేం కళ్ళారా చూసిందాన్ని ఏమంటావు? కళ్ళు చూసిందంతా సత్యమనే అనుకుంటే, చెవులు విన్నదంతా నిజమనే అనుకుంటే అంతకంటే మూర్ఖుడు ఉండడు. నిన్ను ఆనాడే ముక్కలుగా నరికివేస్తే ఏ పీడ ఉండకపోను. నీ పాపిష్టి ముఖం ఇలా చూడవలసి వచ్చేదే కాదు. ఎంత బరితెగించావు? తప్పు చేసిన దానివి కాళ్ళ మీద పడితే కాస్త కరుణైనా కలిగేదేమో కానీ మా కళ్ళు చూసిందే అబద్ధము అని బుకాయిస్తున్నావా? నిన్నిలా వదిలిపెడితే లాభం లేనట్టుంది. నిన్ను లక్ష్మణరావు కట్టలు తెంచుకున్న క్రోధావేశాలతో సరోజాపైకి చేతులెత్తుకుని వచ్చాడు. మరొక్క మాట మీ నోటి నుండి వచ్చినా నీ పీక నొక్కేస్తాను.
జాగ్రత్త, ఆ చేతులు దించండి దయచేసి. ఆమెను తాకారంటే మీ మర్యాద దక్కదు. ఆ కంఠం శాంతంగా ఉన్న ఆజ్ఞాపూర్వకంగా ఉంది. దాంతో ఉలిక్కిపడి చూశారు మెట్ల వైపు. ఆకాష్ చేతులు కట్టుకొని గంభీరంగా నిలబడి ఉన్నాడు. అతడి కళ్ళు అగ్నిగోళాల్లాగా ఉన్నాయి. సోఫాలో ఎగిరిపడ్డాడు ప్రకాశం. బాబూ, వీడేనండి కథానాయకుడు. ఒక్క అంగలో ఆకాష్ని సమీపించాడు లక్ష్మణరావు. నువ్వు నువ్వు ఇక్కడే ఉన్నావన్నమాట. కథ అర్థమవుతూనే ఉంది. దాన్ని లేపుకొని వచ్చావా? వీడు లక్షణంగానే ఉన్నాడు బావా. పిచ్చివాడిగా నాటకమాడి మన ఇంటి పరువు మంట కలిపాడు. నిజం చెప్పాలంటే పెద్ద బావదే తప్పు. ఎవరో ఎక్కడివాడో తెలుసుకోకుండా చేరదీసి కిందకి నీళ్లు తెచ్చుకున్నాడు. రాస్కేల్, నిన్ను నిన్ను అంటుంటే రావుగారు అసహనంగా తీక్షణంగా, ఎవరనుకుంటున్నావయ్యా? నా కొడుకు వాడు. నా కళ్ళ ముందే వాడిని అవమానించడానికి మీకెన్ని గుండెలు అన్నారు. స్తంభించిపోయినట్టుగా నిలబడిపోయాడు లక్ష్మణరావు. కాలువ ఒడ్డున సరససల్లాపాలు, గుళ్ళో ప్రేమ కలాపాలు, ఆ అర్ధరాత్రి ప్రణయం. ఆమె ఎవరితో సలిపింది అంటున్నారో అతడిక్కడే ఉన్నాడు. ఇప్పుడు అడగండి, నేను చెప్తాను. గుడ్లు మెటకరించి చూడసాగాడు ప్రకాశం. అతడి ఒంట్లో వణుకు పుట్టింది. బయటికి వెళ్ళిపోతే ద్వారం వంక చూశాడు. తత్తరపాటుతో వాకిలికి అడ్డంగా నల్లగా మెలికలు తిరిగి మీసాలతో కాకి దుస్తుల్లో దృఢకాయుడొకడు నిలబడి తీక్షణంగా పైకి లంఘించిపోయే సింహంలాగా చూస్తున్నాడు. వాడు ఇంటి నౌకరో కారు డ్రైవరో కావాలి. ప్రకాశంకి భయంతో చెమట పట్టేసింది. కాలువ ఒడ్డున ఆమెతో నేను సరసల్లాపాలాడగా నువ్వు చూసావా? గుళ్ళో ప్రేమ కలాపాలు సలపడం నువ్వు చూసావా? చూసిన వాళ్ళు చెప్పారు బింకంగా అన్నాడు ప్రకాశం. ఎవరా చూసిన వాళ్ళు? ఇలాంటివి ఎవరు చూస్తారో, ఎక్కడ పుడతాయో ఎవరు చెప్తారు? కానీ నిప్పులేందే పొగరాదు, లక్ష్మణరావు సమర్థించాడు. అవును, నిప్పు ఎక్కడ ఉందో మీకు తెలుసా? అక్కడ మీ చెల్లిని మొగుడిలో ఉంది. లక్ష్మణ్ గారు వితంతువైన వదిన గారి మీద కన్ను వేయడమే కాక ఆమె లొంగలేదు అన్న కసితో ఆమెను ఈ విధంగా అపనిందల పాలు చేశాడు. ఇంట్లో స్థానం లేకుండా చేశాడు. ఆ పగ చల్లారక ఇక్కడికి కూడా తయారయ్యాడు. ఆ అర్ధరాత్రి మేం చూసిన దానికి నీ సంజాయిషి ఏమిటి? లక్ష్మణరావు ఉరిమి చూస్తూ అడిగాడు. ఏమిటి మీరు చూసింది? సరోజ దగ్గరికి నువ్వు రావడం. ఆ రాత్రి నాకు నిద్ర పట్టలేదు. పచార్లు చేస్తూ ఉన్నాను దొడ్లో. గోడ అవతల నుండి ఎవరో పోట్లాడుతున్నట్టుగా సవ్వడి వినిపించింది. ఏమిటో చూద్దాము అని వచ్చాను. ఈ దుర్మార్గుడు ఆమె శీలాన్ని అపహరించే ప్రయత్నంలో ఉన్నాడు. నేను అడ్డుపడ్డాను. ఆ సందడికి ఇంట్లో వాళ్ళంతా లేచి వచ్చారు. ఈయన కథ అడ్డం తిప్పి మీ ముందు ఆ అమాయకురాల్ని కొలటగా నిలబెట్టాడు. అబద్ధమేమో అడగండి. నువ్వు ఈయన మాటలు నమ్మకు బావా. నేనే పాపం ఎరగను. షటాప్. అప్పుడు నేను పిచ్చివాడినని నా ముందు ఏ ఆటలు సాగించినా ఎవరితో చెప్పలేను అని అనుకున్నావు. కానీ నేను అప్పుడు ఇప్పుడు పిచ్చివాడినే కాదు. నీ ఆటలు ఇక సాగవు. ఏ నోటితో ఆమె పతనమైంది అని చెప్పావో ఆ నోటితోనే ఆమె పవిత్రమైంది అని చెప్పేదాకా వదలను. ఏ చేతులతో ఆమెను లొంగదీసుకోవాలని చూశావో ఆ చేతులతో ఆమె పాదాలంటి క్షమార్పణ కోరేదాకా వదలను. ఏం చేస్తావే? నేనేం చేయను. అదిగో అటు చూడు వీరయ్య, అతడికి అప్పగించేస్తాను. నీ నోట నిజం కక్కించి కానీ వదలడు నిన్ను. ప్రకాశంకి అరికాళ్లల్లో పుట్టిన వణుకు తలదాకా పాకింది. తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.